హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మామ్. ఏంటో కొన్నిసార్లు ఏదైనా ఇంట్లో చేసుకుంటున్నప్పుడు అబ్బా ఇంత కష్టపడాలా, బయట నుండి కొనేసుకుని తెచ్చేసుకుంటే ఈజీ అని అనిపిస్తుంది. కొన్నిసార్లు బయట తిన్న తర్వాత అనిపిస్తుంది అనవసరంగా బయట తిన్నాంరా బాబు, వాడు ఏం ఆయిల్ వాడాడో ఏం పౌడర్లు వాడాడో ఏంటో చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. దాని బదులు ఇంట్లోనే చేసుకుంటే అనిపిస్తుంది. నాకైనా మీకు కూడా ఇలా అనిపించిందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మన చికెన్ రోల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకున్నారు కదా. ముందు రోటీకి డో ప్రిపేర్ చేసుకుందాం రండి. గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా సాల్ట్ తీసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో కలుపుకోండి. మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలపండి. అది మన చేతికి ఎక్కువగా అంటడం లేదు అంటే మనం డో ప్రిపేర్ చేసుకున్నట్టే. దానిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చిల్లీ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. దాన్ని ఫ్రిడ్జ్ లో 2 hours ముందే పెట్టేసుకోండి. తర్వాత దానిలో 1 cup కార్న్ఫ్లోర్, 2 స్పూన్ మైదా వేసి కలుపుకోండి. 1 ఎగ్ని కూడా వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు దానిని బాగా కాగిన నూనెలో పకోడీలా వేసుకోండి. లో ఫ్లేమ్లో వేసుకుంటేనే మనకి బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చికెన్ లోపల బయటికి కూడా క్రిస్పీగా ఉంటుంది. మనం ఈ పకోడీని కూడా ఇలానే తినేసేయచ్చు. సాసెస్ చేస్తే చిల్లీ చికెన్, చేయకపోతే పకోడా, అంతే. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యువర్ సబ్స్క్రిప్షన్ ఈజ్ అన్ ఎనర్జీ ఇంజెక్షన్ ఫర్ మీ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. చికెన్ ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే అవి విడివిడిగా పడ్డాయా, కలిసి పడ్డాయా అని చెక్ చేద్దామని కలిపారంటే విడివిడిగా పడినవి కూడా కలిసిపోతాయి. ఆయిల్లో చికెన్ పీసెస్ వేసిన తర్వాత కొద్దిసేపు కదపకుండా అలానే వదిలేసేయండి. నాకు బాగా ఫ్రై అవడానికి బోత్ సైడ్స్ కలిపి ఒక 10 to 12 minutes పట్టింది. సో ఫ్రై అయిన బ్యాచ్ తీసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసుకోండి. నేను చికెన్ 750 grams తీసుకున్నాను. నాకు 2 batches వచ్చింది. మీరు మరీ ఎక్కువగా చికెన్ పీసెస్ ఆయిల్లో వేసినా కూడా అవి బాగా కలిసిపోయి పైన కోటెడ్ లేయర్ ఊడిపోతుంది. ఏంటి షాప్ వాడు చేస్తే ఎర్రగా ఉంటుంది, మీరు చేస్తే ఇలా ఉంది అని అనకండి. వాడు కలర్ వేస్తాడు కాబట్టి కంటికి బాగుంటుందేమో, మనం కలర్ వేసుకోము, కడుపుకి చాలా బాగుంటుంది. మన వంటల్లో అజినోమోటోలు, ప్రిజర్వేటివ్స్, యాడెడ్ కలర్స్ ఏమీ ఉండవు. ఈ డిష్కి అయితే వెనిగర్ కూడా నేను స్కిప్ చేసేసాను. ఎందుకంటే మనం హంగర్ డిజైర్స్ సాటిస్ఫై చేసుకోవాలి, హెల్త్ కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. అదే అండి, మన ఆత్మారాముని సంతృప్తి చేయాలి, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. నేనైతే ఇంట్లో ఏమి ఉన్నాయో వాటితోనే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను అండి. క్యాప్సికమ్, క్యారెట్, పెప్పర్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అవైలబుల్ ఉంటే యూజ్ చేస్తాను, లేకపోతే మేనేజ్ చేస్తాను. ఖచ్చితంగా అవి ఉంటేనే వంట చేస్తానని మాత్రం అనను. ఎందుకంటే మనం హోమ్ కుక్ కానీ హోటల్ కుక్ కాదు కదా. మరి మీరే బ్యాచ్? వండితే వంటలో అన్నీ కావాలనుకునే బ్యాచా, నాలా ఏదుంటే అదే వండే బ్యాచా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇప్పుడు సాసేజ్కి ఒక 3 ఉల్లిపాయలు పొడవుగా తరుక్కోండి. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి సన్నగా తరుక్కోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కోండి. కడాయిలో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఫస్ట్ గార్లిక్కే వేసుకోండి. గార్లిక్ ఆయిల్లో బాగా ఫ్రై అయిందంటే అది తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. తర్వాత ఆనియన్, చిల్లీస్ కూడా వేసుకోండి. వాటిని హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఉండండి. ఇది వేగుతూ ఉండగా ఒక కప్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. దాన్ని 4 స్పూన్ వాటర్ వేసి డైల్యూట్ చేయండి. పక్కకు పెట్టుకోండి. హై ఫ్లేమ్లో టాస్ చేస్తేనే బాగుంటుంది, దీనికి లో ఫ్లేమ్లో చేయొద్దు. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు టమాటో సాస్, ఒక 3 స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్ ఎక్కువ వేసుకున్నా ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది రెసిపీని. నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళినా సినిమా కన్నా పాప్కార్న్ మీదే నా ధ్యాస. రెస్టారెంట్కి వెళ్ళానంటే మెయిన్ కోర్స్ కన్నా స్టార్టర్స్ మీదే నా ధ్యాస. మన ఇంట్లో మనం ఎంత టేస్ట్గా ఉన్నా సాటిస్ఫై అవ్వం. అదే హోటల్లో వాడు ఎలా చేసినా చాలా బాగుంది అంటాం. మేబీ వాడిలో మనం కష్టపడి చెమటొచ్చి చేయమేమో, అందుకే మనకు ఆ టేస్ట్ రాదు. జోక్స్ అపార్ట్, మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి వాడిచ్చే స్టార్టర్స్లో చికెన్ పీసెస్ కన్నా వెజిటబుల్స్ ఎక్కువ వచ్చాయని? నాకైతే అనిపిస్తుంది వెజిటబుల్స్లో చికెన్ ఉందా, చికెన్లో వెజిటబుల్స్ ఉన్నాయా అని. క్యాప్సికమ్, బెల్ పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్ అన్నీ అందులోనే వేస్తాడు. అందుకే నేను ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు అవన్నీ స్కిప్ చేసేస్తా. సరే, సాసెస్ వేసుకున్నారు కదా, సాసెస్ని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇలా అడుగు పడుతుంది అనే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
మరీ ఎక్కువ కాదు, ఒక 50 to 100 ml మధ్యలో వేసుకోండి వాటర్. టు బి ఫ్రాంక్, నేను అన్ని అంచనాగా వేస్తూ ఉంటాను, మెజర్మెంట్స్ లో చెప్పాలంటే మాత్రం కొంచెం కష్టమే. సరే, మనం యాడ్ చేసుకున్న వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ని అందులో వేసేసేయండి. ఇప్పుడు సాసెస్ అన్ని చిక్కబడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి మూమెంట్ లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్ కి ఆ సాసెస్ అన్ని బాగా పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలి. వన్స్ సాసెస్ అన్ని ముక్కలకి పట్టిన తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఇంటి దగ్గర దీన్ని ట్రై చేసినట్లయితే నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి. నా ఇన్స్టా అకౌంట్ కూడా #హ్యాపీమామ్ అనే ఉంటుంది. ఇన్స్టా లింక్ యూట్యూబ్ బయోలో ఉంది. నిజంగా చాలా టేస్టీగా సెట్ అయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి డో ముందుగానే మనం పెట్టుకున్నాం కదా. మీకు ఎన్ని రోల్స్ కావాలనుకుంటే అన్ని బాల్స్ గా చేసుకోండి ఆ డోని. వీటిని చపాతీ కంటే కొంచెం పలుచగానే చేసుకోండి. లో ఫ్లేమ్ లో బోత్ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ యాడ్ చేయండి. అప్పుడే తినేటప్పుడు రోల్ కూడా మెత్తగా అనిపిస్తుంది, లేదంటే రోల్ తినేటప్పుడు మీకు హాట్ గా అనిపిస్తుంది. ఇంత కష్టపడడం ఎందుకు, ఫ్రోజన్ ర్యాప్స్ తీసుకుంటాము అంటే అది కూడా మీ ఇష్టంగా తీసుకోవచ్చు. బట్ మనం హెల్దియర్ వెర్షన్ లో చేసుకున్నాం కాబట్టి గోధుమ పిండితో ఇంట్లోనే చేసుకున్నాం. ఎగ్స్ అనేది మీ ఆప్షన్, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు రోల్లో. ఎగ్ బ్రేక్ చేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసి దాన్ని బాగా బీట్ చేసి ప్యాన్ పై వేసేసుకోండి. ఇలా దానిపైన మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోటీ వేసేసుకోండి. కొంచెం రోటీని ఆమ్లెట్ పై ప్రెస్ చేస్తే బాగా స్టిక్ అవుతుంది. కొద్దిగా ఆయిల్ వేసి లో ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే 2 minutes లో ఆమ్లెట్ బాగా కుక్ అయ్యి మనకి రెడీ అయిపోతుంది రోల్. ఇప్పుడు మనం రోల్ ఎలా స్టఫ్ చేయాలో చూద్దాం. ఆమ్లెట్ రోటీని ఫస్ట్ తీసుకోండి, దానిపైన కొంచెం సాస్ వేసుకోండి. ఇది టమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ మిక్స్. నేను ఇక్కడ మయోనీస్ యాడ్ చేయడం లేదు, మీ ఇష్టం, మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ చికెన్ని యాడ్ చేసుకోండి. చిల్లీ చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇందులో వేసిన ఆనియన్ నేను 1/2 hour ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. బయటకు తీసి సాల్ట్ అండ్ పెప్పర్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి లైట్గా లెమన్ స్క్వీజ్ చేశాను. ఆ సాలెడ్ చాలా బాగుంటుంది, ఆనియన్ సాలెడ్. ఒకసారి ట్రై చేయండి మీరు. అండి, మొత్తాన్ని రోల్గా చుట్టేసుకోవడమే. ఇదిగోండి, మన రోల్ అండ్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మరి ఇప్పుడు టేస్ట్ అండ్ రివ్యూ సెషన్కి వెళ్దామా? మా చీఫ్ వినయ్ ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. సూపర్ అంట, నిజంగా సూపర్గానే ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ #హ్యాపీమామ్.